తల్లి శిశువుల సంక్షేమాన్ని కాపాడేందుకు అవాంఛిత గర్భాలను నివారించేందుకు గర్భధారణల మధ్య సరైన సమయం పాటించడం అత్యంత కీలకమని కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనితతో కలిసి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ విజేతలను సత్కరించారు. పిల్లల మధ్య సరైన విరామం పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ప్రజల్లో అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. గర్భధారణల మధ్య సరైన విరామం వల్ల తల్లి శిశు ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు కుటుంబ సంక్షేమం, పిల్లల పోషణ, విద్య, ఆర్థిక స్థిరత్వం కూడా పెరుగుతాయని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పిల్లలే సంపద నినాదానికి అనుగుణంగా జనాభా నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పునరుత్పత్తి ఆరోగ్య సేవలను పిహెచ్సి నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. సురక్షిత గర్భధారణలు, కుటుంబ నియంత్రణ సేవల ప్రోత్సాహంలో విశేష కృషి చేసిన వైద్య సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో DCHS డాక్టర్ కె మహేశ్వరరావు, DIO డాక్టర్ వి సుబ్బరాజు, ప్రోగ్రాం అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మనము 11వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు జిల్లాలో నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఏదైతే థీమ్ ఉందో హెల్తీ టైమింగ్ అండ్ స్పేసింగ్ బిట్వీన్ ప్రెగ్నెన్సీస్ ఫర్ వెల్ బీయింగ్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ అండ్ టు ప్రివెంట్ అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీస్, ఈ థీమ్ మీద వివిధ కార్యక్రమాలు మనం కండక్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా డెలివరీస్ మధ్యలో సరైన సమయం పాటిస్తే తల్లి బిడ్డ ఇద్దరు కూడా సురక్షితంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ అవగాహన మనము ఎక్కువ స్థాయిలో తీసుకువెళ్ళాలని మనము కార్యక్రమాలు నిర్వహించాము. దీంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు పాపులేషన్ మేనేజ్మెంట్ పట్ల దృష్టి పెట్టడం కూడా మొదలైంది. ఎందుకంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఇస్ గోయింగ్ డౌన్ బిలో ద రీప్లేస్మెంట్ రేట్. వాట్ ఎవర్ ఇస్ ద ఐడియల్ replacement rate of 2.1, it is going below that, which is alarming. కాబట్టి మనము దాని మీద కూడా ఎక్కువ పిల్లలు మీరు కనాలనే ఉద్దేశంతో పిల్లలే సంపద అనే ఒక మోటోతో మనం ముందుకు వెళ్తున్నాము. దీనికి ప్రోత్సహించే విధంగా ఎవరైతే ఈరోజు లక్కీ డ్రా ద్వారా విన్ చేసిన వారు, అదేవిధంగా సేఫ్ ప్రెగ్నెన్సీస్ దృష్టిలో పెట్టుకొని అండ్ అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీస్ అవాయిడ్ చేసే విధంగా కూడా వాట్ ఎవర్ ఎఫర్ట్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై ద హెల్త్ అడ్మినిస్ట్రేషన్, దట్ ఈస్ ఆల్సో బీయింగ్ రికగ్నైజ్డ్. ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని అనేది చేద్దామని సార్. అయితే మనకి ఇప్పుడు TFR మనకి ముఖ్య సూచికలు తీసుకున్నట్లయితే సార్ మనకి జనన రేట్ వచ్చేటప్పటికి 12.80 ఉంది సార్. ఏపీ వచ్చేటప్పటికి 14.3 ఉంది సార్. మన రేటు 6.4 ఉంది సార్. ఇండియా మనది కాకినాడ 7.7 ఉంది సార్. సో 9 స్టేట్ వచ్చేటప్పటికి 7.6 సార్. లింగ నిష్పత్తి వచ్చేటప్పటికి 943 ఉంది సార్. ఇండియా 9. పని చేయాలని వాళ్ళ వరకు తీసుకువెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తూ సో లెట్ us start focusing on reproductive health. Reproductive health should be the foundation of all the services offered at the PHC level all the way up to the teaching hospitals. So దీంతో పాటు of late there is lot of infertility which is being experienced by the women because of genetic factors, because of the behavioral factors and also lifestyle miscarriages which is being man of late. So it is time to వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. శిష్యునిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించే మార్గదర్శి గురువు. గురు పౌర్ణమి వేడుకల్లో పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 2025-26 వార్షిక సాధారణ సమావేశం. త్వరలోనే రెడ్ క్రాస్ సేవలు మరింత అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ అధ్యక్షులు MN హరీంద్ర ప్రసాద్.
అవాంఛిత గర్భాలను నివారించేందుకు గర్భధారణల మధ్య సరైన సమయం పాటించడం అత్యంత కీలకం. తల్లి శిశువుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.